అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. వారధి సీరియల్ చదువుతున్నాను. వ్రాసిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు. వచ్చాడు రాజు. పరీక్షల మార్కులు అందుకున్న నాడు వరదరాజు మనసు సంతోషంతో గంతులు వేసింది. ఎప్పుడూ అతడికి తన క్లాసులో మంచి మార్కులే వస్తుండేవి. కానీ కాలేజీలో చేరిన మొదటి రోజుల్లో కలిగిన భయాందోళన వలన ఆ క్లాసులో మంచి మార్కులు తెచ్చుకోలేనేమో అని అనుమానించాడు. పనిపెట్టుకు బజారు వెళ్ళి తమ ఊరి వాళ్ల కోసం వెతుకులాడాడు. పట్నానికి 4 మైళ్ళ దూరంలో ఉన్న ఆ ఊరికి టపా అయితే వెళ్తుంది కానీ సాధారణంగా పట్నం పల్లెల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు వచ్చిపోయే వారి ద్వారానే జరుగుతాయి. పోస్టులో వేసిన ఉత్తరం కన్నా మనిషి చేతిలో పెడితే ముందుగా చేరుకుంటుంది. రోజు ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు. వరదరాజు కొంతసేపు అటు ఇటు తిరిగి చూడగా అప్పన్నగారి బండివాడు రాములు కనిపించాడు. రాజుబాబు, బండి పోతున్నది, ఇంటికి వస్తావా అంటూ పలకరించాడు. ఇంకా ఇంటి నుండి వచ్చి 4 రోజులు కాలేదు. ఇంటికి రానుగానే ఈ ఉత్తరం అన్నయ్యకి ఇయ్యాలి అన్నాడు జేబులో భద్రంగా మడిచి ఉంచిన కాగితాన్ని అందిస్తూ. మరి కేటి చెప్పమంటావు? ఉత్తరం అందుకొని పాగాలో దోపుకుంటూ అడిగాడు రాములు. అన్నీ అందులో రాశాను, కులాసాగా ఉన్నానని చెప్పు. రాములు బండి గ్రామాభిముఖంగా పోతుంటే ఆ ఉత్తరం చదువుకొని అన్నా వదిన ఏమనుకుంటారా అని ఆలోచిస్తూ ఏటి ఒడ్డున నడక సాగించాడు వరదరాజు. వదిన మీద కోపం పోయాక తన సాయంకాలపు విహారాన్ని తిరిగి ఏటిగట్టుకే మార్చుకున్నాడు వరదరాజు. గలగలా పారుతుండే ఆ ఏటిని, ఏటిపై ఎండలో మెలిమిలా మెరుస్తూ ఉండే వంతెన యొక్క ఉక్కు స్తంభాలని, వంతెన ఆవలి చివరి నుండి మొదలయ్యే పంటచేలని, అవే జీవంగా బతికే పల్లెవాసుల్ని తలుచుకుంటే వరదరాజు మనసులో చిత్ర విచిత్రమైన ఊహలు కలుగుతుంటాయి. వరదరాజు తాత చిన్నతనంలో ఆ ఏటి మీద వంతెన ఉండేది కాదు. గ్రామవాసులు కాయా కసరు అమ్ముకునేందుకు మోకాలు బంటి నీటిలో నుంచి పంచెలు పైకి ఎత్తికట్టి పట్నం చేరేవారు. వర్షాకాలం 2-3 నెలలు వారి రాకపోకలు నీటి హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉండేవి. ఎదురుగా పట్నంలో డబ్బు పోసుకొనేందుకు మనుషులు సిద్ధంగా ఉన్నా అక్కడికి చేర్చే మార్గం లేక కూరగాయల్ని మొరగబెట్టుకోవాల్సి వచ్చేది. ఒకరిద్దరు ఆశపోతులు తెగించి వరద రోజుల్లో ఏరు దాటపోతే చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న సామెతలా ఏటిలో కూరలు వదిలి ప్రాణాలతో ఒడ్డు చేరారు. ఆ ఊరికి ఎవరు ముఖ్యోద్యోగులు వచ్చేవారు కాదు. పన్నుల వసూలుకి వచ్చే సర్కారు ఉద్యోగస్తులతో గ్రామ ప్రజలు తమ బాధలు వెళ్ళబోసుకుంటే వారు చేతిలో డబ్బు పడే వరకు అవునవునంటూ కాలక్షేపం చేసి ఏరు దాటగానే ఆ మాట మర్చిపోయేవారు. అటువంటి సమయంలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన వల్ల సర్కారు వారికి కనువిప్పు కలిగి ఆ వంతెన నిర్మాణానికి పునాదిరాయి పడింది. అది వర్షాకాలం రానున్న తరుణం. కొండల మీది నల్లని మేఘాలు కూడుకుంటున్నాయి. ఏ క్షణాన్నైనా వర్షాలు మొదలు కావచ్చు. కొండల్లో 4 చినుకులు పడినా ఆ ఏటికి వరద వస్తుంది. అవకాశం ఉన్నంత వరకు సరుకు సిద్ధం చేసి పట్నానికి కావిళ్లు వేశారు 10-15 మంది చురుకుపాలు ఎక్కువైన రైతులు. ఏ కొండలో వర్షం కురిసిందో వారు నడి ఏరులో ఉండగా ఎర్రనీళ్లు సుళ్ళు తిరుగుతూ ముంచుకు వచ్చినాయి. ఇటు దగ్గర అటు దగ్గర అనుకుంటూ కాళ్ళు తొక్కుతున్న రైతులు ఎటూ చేరలేక నీటి నడికి కాళ్ళ కింద ఇసుక కూరుకుపోగా నడివాలికి కొట్టుకుపోయారు. కొద్దో గొప్ప ఈత వచ్చిన వాళ్ళు గ్రామానికి ఆమడ దూరంలో ఏ తీగో ఏ డొంకో ఆధారం చేసుకుని ఒడ్డుకి చేరారు. మిగిలిన వాళ్ళ అజాపజా కూడా తెలియలేదు. ఈ సంఘటనతో ఊళ్ళో హాహాకారాలు రేగాయి. పేపర్ వాళ్ళు వచ్చి గ్రామస్తుల్ని ఓదార్చి గవర్నమెంట్ పరువు రచ్చకెక్కిచ్చారు. ఏడాది తిరిగేసరికి ఏటి మీద వంతెన నిలిచింది. ఈ వంతెన ఇందరి ప్రాణాలను తీసుకుని వెలిసింది అని ఆనాటి గ్రామంలోని ముస్లిం ముతిక దాని మీద నడిచేందుకు ఇష్టపడేవారు కాదు. ఈరోజు ఆ సంఘటన కథగా మారిపోయింది. గ్రామస్తులంతా రాత్రి పగలు ఏ సంకోచం లేకుండా వంతెనపై రాకపోకలు సాగిస్తుంటారు. పట్నంతో పల్లెకి పొత్తు కలిపింది ఆ వంతెన. వరదరాజు వంటి గ్రామవాసులు పిల్లలెందరో ఈనాడు పట్నంలో ఉండి చదువుకుంటున్నారు. పట్నంలో వ్యవసాయంలో పెద్ద చదువులు చదివిన కొందరు తాము చదివిన చదువు ఆచరణలో పెట్టాలనే కోరికతో అందుబాటులో ఉన్న గ్రామానికి చేరుకుంటున్నారు. కాలేజీ ఆడపిల్లలు ఏరు దాటి అవలి ఒడ్డున పచ్చని తోటల్లో పంట చేల పక్కగా విందు భోజనాలు జరుపుకోవటం, విహారాలు సాగించటం పరిపాటే. జిలుగు వెలుగుల అలంకరణలు, నవ్వులు, కేరింతలతో మసిలే ఆ పిల్లల్ని చూసి మాసికలు వేసిన తమ ముతక చీరల్ని చూసుకుని రైతు పడతలు ఇంటి దగ్గర మూతులు బిగించడం కూడా అలవాటే. ఒకదాని సరసనే ఇంకొకటి నిలిచి ఉన్న పట్నాన్ని పల్లెని వేరు చేస్తూ సతతం పారుతూనే ఉంటుంది ఆ ఏరు. ఈ 2 రకాల జీవితాల్ని ఏకం చేయటమే నా ధ్యేయం అన్నట్లు నిటారుగా నిలిచి ఉంటుంది ఉక్కు వంతెన.
వరదరాజు ఏటి కావల ఒడ్డున ఏనాడో జరిగిపోయిన సంగతులను ఆలోచిస్తుండగానే చీకటి పడసాగింది. ఇంక వెళ్ళిపోయే సమయమైందని లేచి బట్టలకు అంటుకున్న ఇసుక దులుపుకుంటుంటే వెనక నుంచి ఎవరివో మాటలు వినిపించాయి. ఆ కంఠస్వరాలు ఎక్కడో విన్నట్లు అనిపించి క్షణకాలం ఆగాడు. అదిగో ఆ అబ్బాయిలాగానే ఉన్నాడు నాన్న, నాకు అలాగే అనిపిస్తున్నది. పేరేదో చెప్పాడు, జ్ఞాపకముందా? వరదరాజు. వారి మాటల్లో తన పేరు రావటంతో వెనుతిరిగి చూశాడు రాజు. ఆ అందమైన మేడ యజమాని అతని కూతురు. 4 అడుగులు వేసి నమస్కారం అండి అన్నాడు వరదరాజు నమ్రతగా. ఓ, నువ్వే అన్నమాట. ఇంకా అవునా కాదా అనుకుంటున్నాము. నేనేనండి. ఆ రోజు మీ తోటలో కలుసుకున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదండి, సాయంకాలం చల్లగాలికి ఇటు వస్తుంటాను. మా మేడ మీద మోజు పోయిందన్నమాట నవ్వుతూ అన్నాడు రాఘవయ్య. అలాగేం లేదండి. మరి వస్తానని ఆ రోజు రాలేదేం? అనురాధ అందుకుంది. మరునాడే మా గ్రామం వెళ్ళిపోయాను. తిరిగి వచ్చాక ఒకసారి మీ ఇల్లు చూడాలనే వచ్చాను. కానీ మీ కాపలావాడు నన్ను కాలు ముందుకు వేయనివ్వలేదు. అదేమలా? ఎర్రయ్య ఎదురుగానే కదా నాన్నగారు ఇల్లు చూపించమంది. అప్పుడు గేటు దగ్గర ఎవరో కొత్తవాడు ఉన్నాడు. నాన్నగారు మీరు ఇంట్లో లేరని చెప్పాడు. ఓహో, అది మాధవుడు పని అన్నమాట. అయినా ఆ తప్పు మాదేలేండి. నాన్నగారు ఊళ్ళో లేరు. అయిన వాళ్ళని కాని వాళ్ళని ఇంట్లోకి వదలవద్దని అమ్మవాడికి ఆజ్ఞ జారీ చేసింది. పోనీ ఇప్పుడు మించిపోయిందేమిటి? రేపు సాయంకాలం రా అన్నాడు రాఘవయ్య. అలాగేనండి. మీ మేడ చూడాలన్న కోరిక అంతర్గతంగా ఈ 4 నెలల పాటు నా మనసులో నిలిచిపోయింది అన్నాడు రాజు. నాన్న, అప్పటికి ఇప్పటికీ ఈ కుర్రాడు కొంచెం మారినట్లున్నాడు కదూ అంది అనురాధ కారులో. కాస్త పెద్దవాడయ్యాడు అన్నాడు రాఘవయ్య. మర్నాడు ఆదివారం 4 గంటలకే రాఘవయ్య గారి పెద్ద మేడ ముందు నిలిచాడు వరదరాజు. రా రా పిల్లోడా. ఆనాటికి ఇప్పుడా రావటం? రాజును గుర్తుపట్టి ఆహ్వానించాడు ఎర్రయ్య. ఇంతకు పూర్వం ఒకసారి వచ్చాను అన్నాడు రాజు. మరి చిన్నమ్మగారు రాలేదన్నారే? ఇంటిలోకి పోలేదు ఏం? గేటు దగ్గర మనిషి అడ్డగించాడు. ఎవరు? మా మాధవుడా? అతనే అనుకుంటాను. గాజు గ్లాసు నేల మీద పడి పగిలిన చప్పుళ్ళ కళ్ళుమని నవ్వాడు ఎర్రయ్య. ఆడితో అంతే. ఏ మాట చెబితే వెనక ముందు చూడకుండా అట్టాగే నడుచుకుంటాడు అన్నాడు. గేటు దాటుతుంటే టైగర్ ముందుకు వచ్చింది. అదివరలో ఎర్రయ్య చెప్పిన మాట గుర్తుకు వచ్చి కాళ్ళు వెనక్కి లాగాయి. అది నెమ్మదిగా వచ్చి వరదరాజు కాళ్ళు వాసన చూసింది. దాని వెనుకనే అనురాధ కనిపించింది. మరేం భయం లేదు, నేను దగ్గర ఉండగా అదేం చేయదు అని వరదరాజుకి అభయం ఇచ్చి టైగర్ అంటూ దాన్ని వెనక్కి పిలిచింది. అది తోకాడించుకుంటూ అనురాధ దగ్గరికి వెళ్ళిపోయింది. ముందు హాల్లో సోఫాలో కూర్చుని పైపు కాలుస్తున్నాడు రాఘవయ్య. రావయ్య వరదరాజు అంటూ ఆహ్వానించాడు. ఆ మెత్తని కుర్చీల్లో ఎలా కూర్చోవాలో ఎక్కడ కూర్చోవాలో వరదరాజుకి బోధపడక అక్కడే నిలిచిపోయాడు. ఈరోజు కాలేజీకి సెలవా? ఏదో అడగాలన్నట్లు అడిగాడు రాఘవయ్య. అదేం ప్రశ్న నాన్న? ఆదివారం నాడు కాలేజీకి సెలవు ఉండదా? అంది అనురాధ నవ్వుతూ. పోనీ ఇంకో ప్రశ్న. నీకు పరీక్షలు పూర్తయ్యాయా? అది అంతంత మాత్రంగానే ఉంది. అందరికీ పరీక్షలు పూర్తయ్యాకే సాధారణంగా సెలవులు ఇస్తారు. ఇప్పుడు కాలేజీలు కూడా తెరిచారు. సరే, పరీక్షలో మార్కులు ఎలా వచ్చాయి? ఈసారి ప్రశ్న అనురాధ సమ్మతిని పొందింది. అంత తెలివిగా కనిపించే వరదరాజు చదువులో ఎలా ఉంటాడో తెలుసుకోవాలన్న కోరిక ఆమెకు కూడా కలిగింది. ఇది సరిగ్గా విద్యార్థిని అడగవలసిన ప్రశ్న అంది. అప్పటి వరకు ఆ తండ్రి కూతుళ్ళ మాటలను చిత్రంగా వింటున్న రాజు తనకి జవాబు చెప్పే అవకాశం రాగానే దాని మీద విరుచుకుపడబోయాడు. నిల్చునే ఉండిపోయావు, కూర్చో, కూర్చుని చెప్పు అన్నాడు రాఘవయ్య. పర్వాలేదండి అన్నాడు రాజు అనురాధ వైపు చూస్తూ. ఆమె కూడా తండ్రి కూర్చున్న సోఫాకు అనుకుని నిలబడే ఉంది. వివరంగా తనకు వచ్చిన మార్కులు చెప్పాడు వరదరాజు. నీ సంగతి చూస్తే యూనివర్సిటీ ఫస్ట్ కొట్టేసే బాపతిలాగుందే అన్నాడు రాఘవయ్య కళ్ళెగరేస్తూ. అదేం లేదండి, కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవటం అంటే నాకు సరదా. అందుకని మా అమ్మాయికి పరీక్ష హాల్లో కాలు పెట్టేసరికి వచ్చినవి మర్చిపోయి బండి సున్నాలు తెచ్చుకోవటం అంటే సరదా అన్నాడు రాఘవయ్య కూతురు వైపు చూసి నవ్వుతూ. చీ పో నాన్న అంది అనురాధ మూతి బిగించి. నాన్నగారు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు అన్నాడు రాజు. ఎలా తెలుసు? రాత రెట్టించింది. బండి సున్నాలు పొందేవారి కళ్ళు అంత చురుకుగా అందంగా ఉండవు అన్నాడు వరదరాజు ఆమె కళ్ళ పట్ల తన మెప్పుదలని తెలియచేస్తూ. సరి సరి, నువ్వు ఆ కళ్ళు చూసి మోసపోయావన్నమాట. పక్కపక్క నవ్వుతూ కూతుర్ని గేలి చేశాడు రాఘవయ్య. ఇలా అన్ని అబద్ధాలు చెప్తుంటే నేను వెళ్ళిపోతాను. ఆ పిల్లాడికి ఇల్లు మీరే చూపించండి అంది అనురాధ కోపంగా. ఊరికే సరదా కన్నానమ్మా. ఆ సంగతి ఈ అబ్బాయి కూడా గ్రహించుకున్నాడు చూడు. సరే, ఇతన్ని తీసుకుని పోయి మీ అమ్మకి పరిచయం చేసి ఇల్లంతా తిప్పి తీసుకురా. అక్వేరియంలో నిన్న తీసుకువచ్చిన కొత్త చేపల్ని కూడా చూపించు. అంతవరకు చెప్పి ఆరిపోయిన పైపును అంటించుకోవటంలో నిమగ్నుడైపోయాడు రాఘవయ్య.
తల్లికి వరదరాజుని పరిచయం చేస్తూ అతనికి పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని కూడా పరిచయం చేసింది అనురాధ. ఆ కాలానికి చక్కగా తగులుకుంది రాజమ్మ. చూడబ్బాయి, అప్పుడప్పుట వస్తూ ఉండు. రాధకి రాని లెక్కలేమైనా ఉంటే చెప్పి పెడదువుగానే అంది. అనురాధ వరదరాజుని వెంట పెట్టుకుని మేడ మీదకి వెళ్ళగానే రాజమ్మ ముందు హాల్లో కూర్చున్న భర్త దగ్గరికి వచ్చింది. పిల్లడు తెలివైనవాడే, బుద్ధిమంతుల్లానే ఉన్నాడు. కానీ ఆ బట్టలు, వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న గ్రామవాసులు రాజీ. బట్టలకు అంతకన్నా అధికంగా ఎలా ఖర్చు చేయగలరు అన్నాడు రాఘవయ్య. రాఘవయ్య దంపతుల దగ్గర సెలవు పుచ్చుకొని మళ్ళీ వస్తానని అనురాధతో చెప్పి హాస్టల్కి వచ్చాక తిరిగి 10-15 రోజుల వరకు వరదరాజుకు వారింటికి వెళ్ళే అవకాశం కలగలేదు. తరచు రమ్మని ఆహ్వానించినా రాకపోవటం చేత అతడు చాలా మొహమాటస్తుడనే అభిప్రాయం ఆ ఇంటి వారికి కలిగింది. అందువల్లనే రాజు ఎప్పుడైనా వారింటికి వెళ్తే తమంతట తాముగా కల్పించుకుని ఒకటో అర మాట అనేవారు రాఘవయ్య, రాజమ్మ. రాజమ్మకి వరదరాజును చూసి అతడితో మాట్లాడాక మొదట కలిగిన అనుమానం కరిగిపోయింది. పిల్లడు మర్యాదస్తుడు, పెద్దల మీద గౌరవభావం ఉన్నవాడు అన్న నిర్ణయానికి వచ్చింది. ఈ రోజుల్లో పిల్లలు అటు మాట్లాడుతుంటే ఇటు చూస్తారు. ఈ పిల్లడు అట్లా కాదు. ఏది చెప్పినా ఎంతో నెమ్మదిగా వింటాడు. కాదు కూడదని మాట తోసిపారేడు అంటూ తన మెచ్చుకోలను అందించింది. అమ్మకి మంచివాడు అనిపిస్తే నిజంగా రాజు మంచివాడేనన్నమాటే కదు నాన్న అంటూ తల్లిని గేలి చేసింది అనురాధ. ఏమిటే నీ ఆగడం? అక్కడికి ప్రతివారిలో తప్పులన్నటమే నా పని అన్నట్లు కూతుర్ని కేకవేసింది రాజమ్మ. ఆ ఇంటికి వరదరాజు రాకపోకలు దగ్గరైన కొద్దీ ఆ ఇంటి వారికి అతని పట్ల మంచి అభిప్రాయమే నిలిచింది. కానీ వారి నమ్మిక కుంటుపడలేదు. పెద్ద పరీక్షలు దగ్గర పడి వరదరాజు రావటం తగ్గించిన నాడు అనురాధకు ఏదో వెల్తిగానే అనిపించింది. ఒకరోజు అనురాధ, రాజమ్మ బట్టల షాపులో నుంచి వస్తుంటే రాజు దారిన పోతూ కనిపించాడు. మా ఇంటికి రావటమే మానేశావు అంటూ నిలదీసింది రాధ. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా, మరి చదువుకోవాలి అన్నాడు రాజు. లేకపోతే రాకుండా ఉండగలనా అన్నట్లు. చదువుకుంటున్నానంటే నీ చదువు పాడు చేసుకుని రమ్మనమనను. కానీ తీరిక ఉంటే ఈ ఆదివారం నాడు ఒకసారి రా. మా చెల్లెలు పిల్లలు వచ్చారు. అనురాధ చెప్పిన దగ్గర నుంచి నిన్ను చూస్తామంటున్నారు అంది రాజమ్మ. కొత్తవారిని కలుసుకొని మాటలు పెంచుకోవాలనే కోరిక వరదరాజుకి లేదు. అలాగేనండి, అవకాశం అయితే వస్తాను అన్నాడు. వరదరాజు మనసు తెలుసుకున్నట్లు ఆ రోజు ఇంగ్లీష్ టీచరు ప్రైవేట్ క్లాసు పెట్టాడు. చెప్పేందుకు కారణం కూడా దొరికినందున ఆ రోజు వరదరాజు వారింటికి పోలేదు. రాఘవయ్య చిన్ననాటి మిత్రుడు రంగారావు స్నేహితుని చూసిపోదామని వచ్చాడు. మిత్రులిద్దరూ కలిసి ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ పార్కులోకి షికారుగా వచ్చారు. ఆ పార్కులో కంటే మీ తోటలో ఎక్కువ రకాల పూల మొక్కలు ఉన్నాయిలాగుంది అన్నాడు రంగారావు పార్క్ కలే చూస్తూ. రాఘవయ్య ఎటో చూస్తూ మిత్రుడి మాటకు వెంటనే జవాబు చెప్పలేదు. ఏమిటలా చూస్తున్నావు? తిరిగి రంగారావు ప్రశ్నించాడు. ఏం లేదు, అక్కడ కూర్చున్న కుర్రాడు తెలిసినవాడే అవునా కాదా అని చూస్తున్నాను. రా, ఒకసారి వెళ్ళి పలకరించి వద్దాం అన్నాడు రాఘవయ్య. ఎవరో కుర్రాన్ని పలకరించడానికి రాఘవయ్య కాలు కదుపుతుంటే రంగారావు ఆశ్చర్యపోయాడు. ఎవరేమిటి, బంధువులా అంటూ ప్రశ్నించాడు. కాదు, మా అనురాధ మిత్రుడు అన్నాడు రాఘవయ్య. వరదరాజు రాఘవయ్య గారిని చూసి లేచి నిలబడ్డాడు. ఏమయ్యా, పరీక్షలు క్షణం తీరిక లేదంటూ కబుర్లు చెప్తూ పార్కుల వెంట షికార్లు కొడుతున్నావా? మందలిస్తున్న ధోరణిలో అన్నాడు రాఘవయ్య. ఊరికే తమాషా కన్నానోయ్ అన్నట్లు అంతలోనే నవ్వేశాడు. నువ్వు అన్యాయంగా ఆ పిల్లడి మీద నింద వేస్తున్నావు. అతని చేతిలో పుస్తకం చూడు అన్నాడు రంగారావు. అది పియూసీ ఇంగ్లీషు పుస్తకం. పక్కనున్న నోటు పుస్తకంలో అవసరమైన సమాచారాన్ని వ్రాసుకుంటున్నాడు వరదరాజు. అదేమిటో ఈ చక్కని సాయంకాలము పార్కులో కూడా చదివేనా అంటూ ఆశ్చర్యం వెల్లడించాడు రాఘవయ్య. రోజు చాలా రాత్రి వరకు నేను ఇక్కడే చదువుకుంటానండి. హాస్టల్లో పిల్లలు గోల చేస్తూ చదువుకొని ఎంత ప్రయత్నించినా అక్కడ ఏకాగ్రత కుదరదన్నాడు రాజు బిడియపడుతూ. చదువు కోసం వచ్చి ఉన్న విద్యార్థుల మధ్య కుదరని చదువు ఇక్కడ ఈ రేడియో పాటలు, వచ్చిపోయే వారి మాటలు, అందమైన అమ్మాయిల కనువిప్పుల మధ్య సాగుతుందా? వింతగా అడిగాడు రంగారావు. చదువుకోవాలని మనం నిర్ణయం చేసుకుంటే వీరెవరు చేతిలోని పుస్తకాలు లాక్కుని దాచేయరండి. హాస్టల్లో అయితే తెలుసు. పరీక్షలు 10 రోజులకు వస్తాయనగా నోట్స్లు, గైడ్స్ ముందర వేసుకొని ఆ ముక్కను పెట్టుకున్నది పేపర్ మీద దించి పాస్ అయ్యే రకం వాళ్ళు చేసే అల్లరి నాకు తెలుసులే. ముందు నుంచి వాళ్ళు చదువుకోరు, ఇంకొకరిని చదువుకోనివ్వరు అన్నాడు రాఘవయ్య. అంతేనండి అన్నట్లు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు రాజు. సరే, చదువుకో, మరి వస్తామంటూ రాఘవయ్య కాళ్ళు కదిపి అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్లు ఆగిపోయాడు. చూడు వరదరాజు, ఈ దీపాల ముందు పచ్చికలో ఈ దోమల్ని తోలుకుంటూ ఇక్కడ చదువుకోకపోతే మా ఇంటికి వచ్చేయి, నీకు గది ఏర్పాటు చేస్తామన్నాడు. అటువంటి మాట ఆశించిన వరదరాజు ఏం చెప్పాలో తోచక తెల్లబోయి అతని వైపు చూశాడు.
తన మాట ఆ కుర్రాడికి అర్థం కాలేదేమో అని తిరిగి చెప్పాడు రాఘవయ్య. అదేనోయి, హాస్టల్లో చదువు సాగకపోతే మా ఇంట్లో ఉండి చదువుకో అంటున్నాను. రాఘవయ్య మాట రాజుకు అర్థమైంది. దానికి సమాధానం ఎలా చెప్పాలా అన్నదే తోచలేదు. అక్కర్లేదండి, నాకు ఇలా బాగానే ఉంది. పరీక్షలు దగ్గర పడుతుంటే అంతా బుద్ధిగా చదువుకుంటారు. ఇంకా అటువంటి చిక్కు ఉండదు అన్నాడు రాజు నెమ్మదిగా. సరే, నీ ఇష్టం అంటూ దారి తీశాడు రాఘవయ్య. చాలా మంచి పిల్లాడిలా ఉన్నాడు అన్నాడు రంగారావు దారిలో. మరేం అన్నాడు రాఘవయ్య మిత్రుడి మాట బలపరుస్తూ. నీ కూతురికి ఇటువంటి వరుణ్ణి సంపాదించావంటే నీకు కొడుకుల్లేని కొరత తీరుతుంది. నీ అభిప్రాయం నాకు అర్థమైంది. కానీ ఈ కుర్రాడికి ఆస్తిపాస్తులు లేవు. బొత్తిగా పల్లెటూరు సంప్రదాయం. ఆస్తి లేకపోతేనేమోనో ఈ పిల్లాడు మణిపూసులా ఉన్నాడు. నీకున్న ఆస్తి నీ కూతురికి చాలదా? ఏ అపాత్రుడి చేతిలోనో కూతుర్ని ఆస్తిని పెట్టే బదులు చక్కగా పిల్లాడికి చదువు చెప్పించి పిల్లనిస్తే తీరిపోదు అన్నాడు రంగారావు. ఓహో, నీ ప్లీడర్ బుర్ర పోనించుకున్నావు కాదోయి, మహా గొప్ప సలహా ఇచ్చావు. ఫీజుకి రేపు బిల్లు పంపు అంటూ మిత్రుడి భుజం గట్టిగా చరిచాడు రాఘవయ్య. ఫీజు మాటకేం గాని మెడకోళ్ళు విరిగిపడ్డాయి నీ చరుపుతో. డాక్టర్ బిల్లు నీ ఇంటికే పంపమంటాను అన్నాడు రంగారావు. మరి కాసేపు ఆ విషయం గురించే సావధానంగా మాట్లాడుకున్నారు మిత్రులిద్దరూ. భర్త నోట ఆ మాట విన్నాక ఏమీ అర్థం కానట్లు చూసింది రాజమ్మ. అప్పుడు రాఘవయ్య రంగారావు చేసిన హితోపదేశాన్ని వ్యాఖ్యాసహితంగా భార్యకి తెలియపరిచాడు. అంతా వివరంగా విన్నాక అంత తేలిగ్గా తీసిపారేయవలసిన విషయం కాదని రాజమ్మ గ్రహించింది. అయినా ఆ పిల్లడి పట్ల కూతురి మనోభావం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంది. అనురాధ భోజనం చేస్తుంటే రాజు విషయం తెచ్చి వరదరాజుకి హాస్టల్లో తిన్నగా చదువు సాగక పార్కులంట పడి చదువుకుంటున్నాడట. మన ఇంట్లో గది ఇస్తాం రమ్మని మీ నాన్నగారు చెప్పారట అంది. చేతిలోని ముద్ద విడిచి తను విన్నది నిజమేనా అన్నట్లు తల్లి కళ్ళలోకి చూసింది రాధ. ఆ చూపులతో కూతురి మనసు చదివేసింది తల్లి. ఎప్పుడు వస్తాడు? ఆత్రంగా ప్రశ్నించింది అనురాధ. ఇంకా సరిగ్గా తెలీదు. తొందరలోనే, బహుశా 2-3 రోజుల్లో రావచ్చు అంది రాజమ్మ. తర్వాత 4 రోజుల వరకు వరదరాజుని కలుసుకోవటం కుదరలేదు రాఘవయ్యకు. 5వ నాడు సాయంకాలం తిరిగి పార్కులోనే వరదరాజు కనిపించాడు. రేపు నీ గదికి కారు పంపుతాను. నీ సామాన్లు అందులో పెట్టుకుని వచ్చేయి. మరేం మొహమాట పడకు. మా ఇంట్లో అంతా నీకు తెలిసిన వారమే కదా అన్నాడు రాఘవయ్య. ఇప్పటికి ఇలా జరిగిపోనిండి, మా అన్నయ్యని వదిన్ని అడగందే నేను బస మార్చలేను అన్నాడు వరదరాజు నెమ్మదిగా. అతని నిరాకృతితో వారికి అతని పట్ల ఏర్పడిన మంచి భావం వృద్ధి అయిందే గానీ క్షీణించలేదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.